నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఈ రోజు నుంచి 2వ సెమిస్టర్ ప్రారంభం కానుందని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే ఈ రోజు కువైట్ లోని పాఠశాలల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా పిల్లలు హాజరు కానున్నారని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే కువైట్ లో ఈ రోజు ఆదివారం 2వ సెమిస్టర్ ప్రారంభం కావడంతో 5,34,813 మంది విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేటు అరబ్ పాఠశాలలకు హాజరు కానున్నారని చెప్పేసి, ఏది ఏమైనప్పటికీ విద్యా మంత్రిత్వ శాఖ ప్రాంతాల వారీగా సిబ్బంది కొరతతో బాధపడుతూ ఉంది. దీనిని పరిష్కరించడానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో కాంట్రాక్టులు ముగియనున్న ప్రవాస సూపర్వైజర్ల సేవలను పొడిగించాలని చెప్పి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తూ ఉంది. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే టీచర్ల కొరత ఉంది. అలాగే చాలా మంది సూపర్వైజర్లు కానీ అలాగే పాఠశాలల్లో పనిచేస్తూ ఉన్న సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి, అలాగే కువైట్ లో ఈ ఒక్కరోజు 2వ సెమిస్టర్ లో మనం చూసుకుంటే 5,34,000 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు హాజరు కానున్నారు. దీంతో కువైట్ లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని చెప్పేసి దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది. 400 పెట్రోలింగ్ యూనిట్లు మనం చూసుకుంటే ట్రాఫిక్ జామ్ ను కంట్రోల్ చేసేందుకు పనిచేస్తాయని చెప్పేసి, కువైట్ లో ఉన్న ఎవరైతే ప్రవాసులు కానీ కువైటీ పౌరులు కానీ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి అధికారులు కోరారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.